ఫలానాది కావాలనుకోవడం ఆశే, కానీ నీకు మించి కావాలనుకోవడం దురాశ. నీకు అర్థమవుతుందా? నీకు మించి కావాలనుకోవడం దురాశ. లేకపోతే పక్కనోడికి అవసరం లేదు, నాకే కావాలి అనుకోవడం దురాశ. ఈరోజు చాలా మంది ఇలాగే ఉంటున్నారు, మించి ఆశపడిపోతూ ఉన్నారు, పక్క వాళ్ళు వదిలేసి మరి ఆశపడిపోతూ ఉన్నారు. వాళ్ళకన్నా ముందు మనకు ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించగలిగితే చాలా మంది అంటండి వాళ్ళ దురాశల చేత ఏం చేయబడుతున్నారంట? మరల కొల్పబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దురాశ వైపు పరిగెడుతూ ఉన్నా. ఈరోజు దేవుడు ఎందుకు నీకు ఇవ్వట్లేదు? నువ్వు కోరే కోరిక సరైనది కాదు. చాలా ప్రమాదమైన కోరికలు కోరుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చెడ్డ కోరికలు కోరుతూ ఉంటాం. మరి అప్పుడు దేవుడు ఇస్తాడా? మనకి ఇస్తాడా? నీకుగా నువ్వు ఆశపడు, దేవునికి ఏదైనా ఇస్తాడు. నీకుగా నువ్వు కోరుకో, దేవునికి ఏదైనా ఇస్తాడు. కానీ ఆ కోరిక ఎలా ఉంటుందంటే దురుద్దేశము కలిగి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా. దురుద్దేశం అంటే